నేషనల్ అనుకుంటివా కాక ఇంటర్నేషనల్. పుష్ప 2 మూవీలు, పుష్ప 2 మేనియా పాన్ ఇండియా స్థాయిలో సినిమా ప్రపంచంలో దద్దరిల్లుతుంది. సో రివ్యూల కోసం అభిమానులు మీ ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్ప ది రూల్ రిలీజ్కి ముందే పలు బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం పుష్ప 2 క్రేజ్, ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2 క్రేజ్ ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఇంత హైప్ క్రియేట్ కావడానికి కారణం అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అండ్ సాంగ్స్. సో ఇంత స్థాయిలో హైప్ తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్తో సీక్వెల్ కోసం దాదాపు 3 ఏళ్ళుగా దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది అంత పుష్పరాజ్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పవచ్చు. సో పుష్పరాజ్ పాత్ర అల్లు అర్జున్ మేనేజర్ డైలాగ్స్ మాస్ క్లాస్ క్యూత్ అనే తేడా లేకుండా అందరినీ అలరింపజేశాడు. 12,000కు పైగా స్క్రీన్లో విడుదలైన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్లో 100 కోట్ల మార్క్ దాటడం వంటి ఫ్యూచర్లు పుష్ప 2ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాయి. సో పుష్ప 2 కథ అల్లు అర్జున్ రష్మి మందన్తో పాటు డైరెక్టర్ సుకుమార్ 3 ఏళ్ల కష్టానికి ఫలితం పుష్ప 2లో కనిపించింది. పుష్ప తన సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా బన్వర్ సింగ్ షేకావత్ ఎలా ఎదుర్కొన్నాడు, తన కుటుంబాన్ని రక్షించడంలో పుష్ప ఇంత దూరం వెళ్ళాడు అనేది పుష్ప 2 కథ. ఎలివేషన్స్ అండ్ బిల్డప్ షాట్స్. డైరెక్టర్ సుకుమార్ పుష్ప 1లో కూలీగా పృథ్వీరాజ్ ఎలా ఎదుగడ చూపించారు, కానీ పుష్ప 2 పూర్తిగా కమర్షియల్ యాక్షన్ మూడ్లో నడిచింది. సీక్వెల్లో పుష్ప తన ప్రయాణాన్ని ఎలివేషన్ బిల్డప్ షాట్స్తో నింపేశారు. బన్నీ హీరోయిజాన్ని పీక్స్లో చూపించారు. నెక్స్ట్ లెవెల్ అంతే. సుకుమార్ మా అంశాలను మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. శ్రీవల్లి పుష్పరాజ్ జంట యూత్ ఆడియన్స్కి కనెక్ట్గా ఉంది. మన నేషనల్ క్రష్ రష్మిక, వీళ్ళిద్దరి కెమిస్ట్రీ నా భూతో నా భవిష్యత్ నెక్స్ట్ లెవెల్. వాళ్ళు నిజంగా భార్యాభర్తలు అన్నట్టు ఫీల్ అయ్యారు ఎవ్రీ పర్సన్ థియేటర్లో చూసినప్పుడు. కానీ వీళ్ళిద్దరి పేరు సినీ సుకుమార్ను బయటపెట్టింది. తన కూతురును రక్షించడానికి పుష్ప చేసిన ఫైట్ క్లైమాక్స్ను హైలైట్గా నిలిచింది. సో మ్యూజిక్. పుష్ప 2 కథలో కథ కంటే కథనంతో సుకుమార్ ఎక్కువ ఆకట్టుకున్నాడు. పుష్ప 2 బన్వర్ సింగ్ మధ్య సన్నివేశాల్లో యాక్షన్తో పాటు కామెడీ కూడా కనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్లో పుష్ప క్యారెక్టర్ను ఎలివేట్ చేయడం ప్రధాన అంశంగా నిలిచింది. జపాన్ షిప్ హార్బర్లో వచ్చే ఎంట్రీ సీన్ పుష్ప 2 రేంజ్కి హింట్ ఇచ్చింది. సెకండ్ హాఫ్ బన్వర్ సింగ్ పుష్ప అవమానించే సీన్తో సెకండ్ హాఫ్కి ఎంట్రీ ఇచ్చాడు. సో గంగమ్మ జాతర. సో ఈ గంగమ్మ జాతర లిరిక్స్ బట్టి వచ్చింది. సో ఈ గంగమ్మ జాతర సీన్ అన్న కూతురి రక్షించడంలో పుష్ప చేసిన ఫైట్ ఫ్యాన్స్ను అలరిస్తాడు. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాతో అల్లు అర్జున్ మళ్ళీ ఓ రోజు చెలరేగిపోయాడు. సో ఆ గంగమ్మ జాతర గెటప్లో ఆయన నడత ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సో ఒక్కొక్కరికి పూనకాలు తెప్పించే సీన్స్ ఉన్నాయి. సో పుష్ప 2లో విజువల్ బీస్ట్, ఆ కెమెరా వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అది ఏం ఎఫెక్ట్స్ అంటే క్యూబో. సో నెక్స్ట్ లెవెల్లో సీన్స్ ఎలివేట్ చేశారు. ఇవాళ డిఎస్పి మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో అంతే. డిఎస్పి మ్యూజిక్ కంగోతో దెబ్బతిన్నా కానీ ఈ సినిమాలో మాత్రం ఇచ్చారు. తమనిచ్చేడ డిఎస్పి ఇచ్చినకో తెలియదు కానీ ఓవరాల్ మాత్రం డిఎస్పి అయితే కుమ్మేసిండు. సో పుష్పరాజ్ స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. తొందరగా మీరు ఎన్ని రివ్యూలు చూసినా నమ్మకండి, తప్పకుండా థియేటర్లో ఉడకండి. ఒక రోజు లేట్ అయినా మంచిదే. మీకు ఎప్పుడు టికెట్లు అందుబాటులో ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్దామనుకుంటే అప్పుడు వెళ్ళండి. సినిమా కుమ్మేసిందంతే. 1000 కోట్ల కన్నా ఎక్కువనే కలెక్ట్ చేస్తుంది పుష్పరాజ్.